దేవుని మాటల్ని ఎప్పుడూ త్రోసివేయద్దండి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. కాబట్టి దేవుని ఆలయంలో నేను నిన్ను స్తంభముగా చేసేదను అంటాడు. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చేసేదను అంటాడు. దేవుని ఆలయంలో స్తంభంగా మనం కావటానికి మునుపు మనలో కొన్ని స్తంభాల అనుభవాలు మనకు ఉండాలి. ఒకసారి ఆదికాండం 28వ అధ్యాయం, ఈ వాక్యం మీరు బాగా ఎరుగుదురు. యాకోబు గారు తన మామ ఇంటికి బయలుదేరి వెళుతున్న సమయం అది. యాకోబు గారు వెళుతూ ప్రయాణంలో హాయికి బేతేలికి మధ్యన ఆయన రాత్రి పొదుగుకి అది పడుకున్నాడు. ఆ రాత్రి ఆయనకు చక్కటి కల వచ్చాయి. ఆ కలలో ఒక ఆకాశం నుండి భూమి దాకా ఒక నిచ్చెన, ఆ పైన ఒక ఆయన కూర్చున్నాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. అయితే అక్కడ పైన కూర్చున్న ఆయన అంటున్నాడు, యాకోబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నువ్వు తిరిగి వెనక్కు వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. యాకోబు అది రాత్రి చూసి ఉదయాన లేచి అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఆ స్థలంలో ఒక తలగడగా పెట్టుకున్న రాయిని పాతిపెట్టి దాని మీద నూనె పోసి అంటున్నాడు, ఇది భయంకరమైన స్థలం, ఇది యెహోవా ఉండేటటువంటి స్థలం, ఇది పరలోకపు ముఖద్వారం అని చెప్పాడు. యాకోబు నిలబెట్టిన రాయి మీద పోసిన నూనె ఎవరంటే యేసు ప్రభుల వారు. ఆ రాయి నూనె పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున హాయికి బేతేలుకి మధ్యలో పడుకున్న యాకోబులాగా మన జీవితాలు కూడా ఉన్నాయి. బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. హాయి అంటే కబలించుట. సులభంగా అర్థం కావాలంటే లోకం. దేవుని ఇంటికి లోకానికి మధ్యలో మనం పడుకున్నాం, మధ్యలో మనం నివాసం చేస్తూ ఉన్నాం. అయితే మనము యాకోబు స్తంభముగా ఉండాలి. నాలో క్రీస్తు రాయిగా, ఆ నాటబడిన రాయిలాగా, దాని మీద పోయబడిన తైలం పరిశుద్ధాత్మ, ఈ రెండు నాలో ఎప్పుడు నిలిచి ఉండును గాక. నీలో కూడా ఎప్పుడూ నిలిచి ఉండాలి. దయచేసి గమనించాలి. నీ జోబిలో డబ్బు లేకపోవచ్చు, నీ ఇంట్లో భోజనం లేకపోవచ్చు, లేక నీకు చక్కటి ఇల్లు లేకపోవచ్చు, లేకపోతే నీకు గ్రామంలో పొలం లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిన్ను చేయాలంటే మొదట నీలో యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్తంభములాగా నిలిచి ఉండాలి. ఈ మందిరం ఎలాగ ఈ స్తంభం మీద నిలబడ్డదో ఆ రీతిగా నీలో యేసయ్య పరిశుద్ధాత్మ ఎప్పుడు నిలిచి ఉందురుగాక. దయచేసి గమనించాలి. మనకున్న శక్తి కొంచెమే, ఆ మాట మర్చిపోవద్దండి. అయినా ఆయన వాక్యమును మనం గైకొన్నాం. ఆయన వాక్యాన్ని గైకొన్నాము కాబట్టి ఆయన మనల్ని ఎరుగును. ఆయన మనల్ని తెలుసుకోవాలంటే నీలో ఆయన ఉండాలి, నీలో ఆయన పంపిన ఆత్మ ఉండాలి. ఒక స్తంభాన్ని నాటినప్పుడు ఎలాగ స్థిరంగా ఉంటుందో ఆ రీతిగా యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడు నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. దీనికి పెద్ద చదువులేమీ అక్కర్లేదు. అయ్యో నేను చదువుకోలేదే అనుకోని అవసరమే లేదు. దీనికి మనం ఎక్కడో వెళ్ళి తరబీదులు పొందాల్సిన పని లేదు. దీనికోసం మనము దేవుని సన్నిధానంలో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే చాలు. ఆయన పాదాల చెంత పశ్చాత్తాపడి ప్రార్థిస్తే మనం చేసే చిన్న తప్పితమో పెద్ద తప్పితమో దాన్ని ప్రభు మరలా నేను నిన్ను కరుణించి అని అంటాడు. దేవుడు కరుణ కలిగినటువంటి వాడు. మరలా మన పట్ల కనికరాన్ని చూపెట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనలో ఒక స్తంభంగా, ఆయన ఆత్మ మనలో ఒక స్తంభంగా నిలిచి ఉండేటట్లు చేస్తాడు. ఇది మనమందరం గమనించాలి. మిమ్మల్ని నేను అడుగుతాను, ఎంతమంది మీరు యేసయ్యని కలిగి ఉన్నారంటే అందరూ మీరు చెప్తారు అది వాస్తవం,
అందరూ మీరు యేసయ్యని కలిగి ఉన్నారు. ఎంతమంది మీరు పరిశుద్ధాత్మని పొంది ఉన్నారు అంటే అక్కడ మనము సంకోచిస్తాం. యేసయ్యని కలిగిన ప్రతి బిడ్డలో కూడా పరిశుద్ధాత్మ రావటానికి సిద్ధంగా ఉంది. అయితే పరిశుద్ధాత్మ నాలోకి రావాలంటే సంఘం లేకొచ్చినప్పుడు అంతా చెవి కలిగి ఆయన మాటలు వింటూ మనలో ఉండే తప్పితాన్ని కాస్త తీసేసుకొని ముందుకు వెళ్తా ఉండాలి. దేవుని పిల్లలు మనమెవరు పరిశుద్ధులు కాదు, నేను పరిశుద్ధుడు కాదు. బాగా గమనించాల్సింది, మీరు పరిశుద్ధులు కాదు. బైబిలే చెప్తాది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోయారని. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-10 వచనాల్లో చదువుకుంటే, నాలో పాపము లేదని చెప్పిన ఎడల దేవుడు అబద్ధికుడగును అని అంటాడు. నాలో పాపం లేదని నేను చెప్తే దేవుడు అబద్ధికుడైపోతాడు. నీలో పాపం లేదని నువ్వు చెప్తే నీవు అబద్ధికుడవైపోతావు. కాబట్టి పాపం అనేది ఉంది. ఆ పాప నియమములలో మనము పుట్టాము, పెరిగాం. కాబట్టి పాపం పూర్తిగా పోవాలంటే ఈ మట్టి దేహం మహిమగా మారినప్పుడే. అందుకని క్షణం కూడా దేవుడు అంటాడు, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. ఓ చిన్న కథ మీకు చెప్తాను. ఒక జింక తన పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటా ఉంది. అయితే అది బాగా భయంకరమైన అడవి. మీలో చాలా మందికి తెలిసి ఉంటారు. నేను కరెక్ట్గా చెప్తానో లేదో నాకు తెలియదు. ఆ అడవిలో ఒక సింహం ఉంది. ఇది పొరపాటున జింక ఏదో ఒక జంతువు తరిమితే సింహపు గుహలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తన పిల్లల్ని అక్కడ రోజంతా ఉంది. పిల్లలకి ఆహారం లేదు. తల్లి అంటుంది, నేను బయటికి వెళ్ళి మీకు ఆహారం తెస్తానమ్మా, దయచేసి బయటికి వెళ్ళొద్దండి అని చెప్పింది. బయటికి వెళ్ళొద్దండి అని చెప్పి జింక బయటికి వెళితే ఏం జరిగిందో తెలుసా? ఈ మధ్యలో ఒక నక్క ఈ సంఘటన అంతా చూసింది. సంఘటన చూసి అప్పుడు ఆ నక్క తల్లి లేని ఆ సమయంలో వచ్చి ఆ జింక పిల్లని అది మాయ మాటలు చెప్పి, మీ అమ్మ అక్కడుంది ఎక్కడుంది అని చెప్తే ఆ పిల్ల రాలేదు. ఆ నక్క ఆవేశపడిపోయి వీళ్ళ అమ్మ ఎక్కడొస్తుందోనని దాని చెవు కొరికేసింది. చెవు కొరికి తినేటప్పుడు జింక వచ్చింది. జింక వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నక్క అక్కడ దొరికిపోయింది. అప్పుడు జింకతో అంటుంది, నీ పిల్ల చెవిని ఆ సింహము తినేసింది అనని. అంటే అది అంటుంది, నీ పిల్లకు చెవి లేదు చూడు, ఆ సింహం తినేసిందని నక్క అంటే అంటుంది తల్లి జింక, నిజమే, నా పిల్లకు చెవులు లేవు. చెవి ఉంటే గనక అసలు నిన్ను లోపలికి రానేదు. నా పిల్లకు చెవి లేదు అని చెప్పారు. దయచేసి చాలా పర్యాయాలు ప్రభు మనతో మాట్లాడే మాటలు మనల్ని విననివ్వకుండా సాతానుడు మన చెవులు పక్కకు తిప్పేస్తూ ఉంటాడు. ఆ రీతిగా పక్కకు తిప్పితే నష్టపోయేది సాతాను కాదు, నష్టపోయేది మనమే. సంఘంలో ఉన్నటువంటి మనము జాగ్రత్తగా ప్రతి మాట వినాలి. విని జాగ్రత్తగా మనల్ని మనము పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడుతూ ఉంటావో ప్రభు అంటాడు, నేను నిన్ను ఎరుగుదును. కాబట్టి నేను తిరిగి నా మీద ప్రభు కనికరము చూపెట్టాలంటే మొదటి స్తంభపు అనుభవము నాకుండాలి. నా లోపల యేసయ్య స్థిరంగా ఉండాలి, నా లోపల పరిశుద్ధాత్మ స్థిరంగా ఉండాలి. అప్పుడు అది భయంకరమైన స్థలం, యెహోవా ఉండు స్థలం, పరలోకపు ముఖద్వారం. ఇన్ని మాటలు చెప్తాడు యాకోబు. కాబట్టి ప్రతి వారిలో యేసు ప్రభు ఉన్నాడు, ప్రతి వారిలో పరిశుద్ధాత్మ కూడా ఉండాలి. కాబట్టి ఆత్మ కొరకు బాగా ప్రార్థించాలి. మనలో కల్మషం లేకుండా ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఆత్మదేవుడు పరిశుద్ధుడు కాబట్టి నాలో పరిశుద్ధతను చూసి ఆయన నీలోకి రావడం ప్రారంభిస్తాడు. దయచేసి గమనించాలి. నా మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? హల్లెలూయా.
నన్ను ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడు, నువ్వు బయట మీటింగ్లో ఏవేవో చెప్తావు కదా, మీ చర్చిలో ఎందుకు అట్లా చిన్నగా చెప్తావు, అంత నెమ్మదిగా చెప్తావు అని. మా చర్చిలో కొన్ని టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నిరక్షరాస్యులు ఉన్నారు, అర్ధ చదువు వాళ్ళు ఉన్నారు, తెలిసి తెలియని వాళ్ళు ఉన్నారు, పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంతమందికి నేను చెప్పాలి? ఎంతమందికి చెప్పాలంటే నేను 1వ క్లాస్ టీచర్ అయిపోవాలా, బయట పోతే ఎస్ఎల్సి టీచర్, లోపలికి వస్తే ఫస్ట్ స్టాండర్డ్. కింటర్ఘాట్ వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా. ఇంత చెప్పిన తర్వాత బయటికి పోయి లక్ష్మీదేవమ్మని అడగండి ఏం చెప్పినా నాయన అని. అది ఏమో నాకు తెలియదు అంటుంది. కాకపోతే అప్పుడప్పుడు హల్లెలూయా అంటుంది అంతే, అది ఒకటి తెలుసు ఆయనకి. కాబట్టి దేవుని పిల్లలు ఏదేదో అంటారు నన్ను, అయినా పర్వాలేదు, సంఘానికి ఏమి చెప్తే బాగుంటుంది అనేది నాకు తెలుసు. ఎవరో నన్ను పొగడాలా, ఎవరో నన్ను ఏదో చెప్పాలా చేయాలని నాకు సంబంధమే లేదు దాంతో. దేవునికి స్తోత్రం.